అసలు కుట్లు వేసినప్పుడు మన చర్మం ఎలా అతుక్కుంటుందో తెలుసా? డాక్టర్ దారాన్ని సూదితో కట్టైన చర్మం చుట్టూ కుడతాడు. ఇలా చేయడం వల్ల కట్టైన చర్మం దగ్గరగా ముడిపడుతుంది. ఆ తర్వాత అక్కడ వాపులా వచ్చి కొత్త కణాలు అనేవి పుడతాయి. ఇలా కొత్త కణాలు ఆ ప్లేస్ లో ఉండే టిష్యూను రిపేర్ చేస్తాయి. తర్వాత కనెక్టివ్ టిష్యూ అండ్ కొలిజన్ అనేవి కొత్త చర్మాన్ని క్రియేట్ చేస్తాయి. ఈ టిష్యూకి రక్తాన్ని అందించడానికి కొత్త రక్త నాణాలు అనేవి తయారవుతాయి. అలా ఆ గాయం అనేది కొన్ని రోజులకి తగ్గుతుంది. ఆ కుట్లు కూడా పోతాయి. కొత్త బుక్స్ స్మెల్ అనేది బాగుంటది, కానీ పాత బుక్స్ స్మెల్ అనేది కొత్త బుక్స్ కంటే ఇంకా బాగుంటది. పాత బుక్స్ నుండి కొంచెం మట్టిలాగా వాసన వస్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ స్మెల్ కి కారణం ఏమిటని? బుక్ ని ప్రింట్ చేసిన కొన్ని సంవత్సరాలకి బుక్ ని ప్రింట్ చేయడానికి యూస్ చేసే పేపర్ గ్లూ అండ్ ఇంక్ యొక్క కాంపౌండ్స్ అనేవి బ్రేక్ డౌన్ అయిపోతాయి. ఈ ప్రాసెస్ లో వెనిలన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ కెమికల్ స్మెల్ వెనిలా ఐస్ క్రీమ్ లా ఉంటది. ఇంకా కొన్ని కెమికల్స్ గడ్డి, చెక్క మరియు ఫ్రూట్స్ వాసన వస్తాయి. ఇందువల్లనే పాత పుస్తకాల స్మెల్ అనేది బాగుంటది. జుట్టులో పేలు ఉంటే అవి చుట్టూ తిరగడం వల్ల మనకి దురద పుడతాది అని అనుకుంటాం, కానీ నిజానికి పేలు చుట్టూ తిరగడం వల్ల దురద అనేది పుట్టదు. మరి దురద ఎందుకు పుడతాదో తెలుసా? పేలుని ఇంగ్లీష్ లో లైస్ అని అంటారు. ఈ లైస్ కుండే సూది ముక్కుతో మన తలలోకి గుచ్చుతాయి. ఇలా గుచ్చిన తర్వాత ఆ ప్రదేశంలో కొన్ని కెమికల్స్ ని రిలీజ్ చేస్తాయి. ఈ కెమికల్స్ అనేవి మన రక్తాన్ని సన్నంగా చేస్తాయి. అప్పుడు లైస్ కి రక్తాన్ని తాగడానికి సులువుగా అవుతుంది. ఇలా చేయడం వల్ల మన తలపై ఒక అలర్జిక్ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. దీని వల్లనే మనకి దురద అనేది పుడతాది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేస్తారో తెలుసా? మన తల వెనక భాగంలో రక్త ప్రసరణ మంచిగా ఉండటం వల్ల జుట్టు అనేది ఎక్కువగా ఉంటది. డాక్టర్లు ఈ ప్రదేశం నుండి ఒక్కొక్క వెంట్రుకను తొలగిస్తారు. ఈ తొలగించిన వెంట్రుకలను ఎక్కడైతే జుట్టు ఉండదో అక్కడ ప్లేస్ చేస్తారు. హెయిర్ ఫాలికల్స్ రూట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఎగ్జాక్ట్ గా ప్లేస్ చేస్తారు. ఆ వెంట్రుకలు కొత్త ప్రదేశాన్ని అలవాటు చేసుకొని ఇంకా నార్మల్ గా కొన్ని రోజులకి జుట్టు పెరుగుతుంది. ఎక్కువగా మనం పడుకునేటప్పుడు ఈగలు మన చెవులోకి దూరి ఇరిటేట్ చేస్తాయి, చాలా నొప్పిని కలిగిస్తాయి. ఎంతలా అంటే మనకి ఆ రాత్రి ఇంకా నిద్ర లేనట్లే. అసలు ఈగలు మన చెవిలోకి ఎందుకు దూరుతాయో తెలుసా? మన చెవిలో ఉండే వేడికి మరియు తేమకు ఈగలు ఆకర్షించబడతాయి. చెవి చుట్టూ తిరగడం వల్ల ఎక్కువ సౌండ్ క్రియేట్ అయ్యి మనకి నొప్పి అనేది పుడుతుంది. కొన్నిసార్లు ఈగలు మన చెవిలో నుండి బయటికి వచ్చేద్దామని ప్రయత్నిస్తాయి. ఈ ప్రాసెస్ లో చెవి చుట్టూ తిరుగుతాయి. ఈ కారణం చేత చెవిలో ఉండే సున్నితమైన చర్మం వలన కొన్నిసార్లు రక్తం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఈగలు బయటకు వెళ్ళిపోతాయి, ఇంకొన్నిసార్లు చెవిలో నుండిపోతాయి. అప్పుడు మనకి డాక్టర్ అవసరం తప్పకుండా పడుతుంది. పాము ఎంత పెద్ద వాటిని అయినా సరే ఈజీగా మింగేయగలదు. ఎంత చిన్న సైజులో ఉండే పాము అంత పెద్ద వాటిని ఎలా మింగుతాదని ఎప్పుడైనా ఆలోచించారా? పాముకి తన పూర్తి దవడను తెరవగలిగే సామర్థ్యం ఉంటది. దీనికి కారణం దవడ కండరాలు అనేవి పాము పుర్రెకి అంటుకొని ఉండవు. ఈ కండరాలు కదలడానికి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. జంతువులు పాము బుర్రలోకి వెళ్లిన తర్వాత పాము శరీరంలో ఉండే బలమైన కండరాలు గట్టిగా పట్టుకొని పొట్టలోకి తోసేస్తాయి. బొద్దింక తల తెగిన తర్వాత అది చనిపోతుంది అని అనుకుంటాం. నిజానికి అది చనిపోదు. బొద్దింక తల వీడిపోయినా సరే దాని మెదడు ద్వారా అది బ్రతికే ఉంటది. దీని శరీరం మొత్తం నెర్వ్ క్లస్టర్స్ ఉండటం వల్ల ఇది సాధ్యం అవుతుంది. బొద్దింక ముక్కు కోల్పోయిన తర్వాత కూడా దాని శరీరం చుట్టూ ఉండే చిన్న చిన్న రంధ్రాల నుండి గాలిని తీసుకుంటది. అవి కొంతసేపటికి డీహైడ్రేషన్ వలన చనిపోతాయి. ఎందుకంటే బొద్దింకలు తన ముక్కు ద్వారానే నీళ్లను త్రాగుతాయి. డాక్టర్ నరానికి ఇంజెక్షన్ చేసిన తర్వాత కొన్నిసార్లు మన చర్మంపై ఇలా ఎర్రగా మారుతుంది. ఇలా ఎర్రగా మారడానికి గల కారణం ఏమిటో తెలుసా? కొన్నిసార్లు అనుకోకుండా డాక్టర్ ఇంజెక్షన్ ని మరి లోతుగా గుచ్చుతారు. ఎంతలా అంటే నరానికి మరోవైపు వచ్చేసేలా. ఈ సూదిని తీసిన తర్వాత నరానికి 2 కన్నాలు అనేవి పడతాయి. ఆ కన్నాల నుండి రక్తం అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అలా కొంతసేపటి తర్వాత అక్కడ రక్తం గడ్డకట్టి ఆ కన్నాలు అనేవి క్లోజ్ అయిపోతాయి. రక్తం ఇలా రావడం వల్లనే చర్మంపై ఇలా కనిపిస్తుంది. ఇయర్ బడ్ ని చెవిలోకి పెట్టినప్పుడు హానికరమైన బ్యాక్టీరియాని కూడా ఇయర్ బడ్ తో చెవిలోకి పంపుతాము. ప్రతిసారి ఇయర్ బడ్ ని చెవిలోకి పెట్టినప్పుడు ఆ ఇయర్ బడ్ కి చర్మ కణాలు, చెమట మరియు ఇయర్ వ్యాక్స్, గులిమి కూడా అంటుకుంటాది. దీని వల్ల చెవి అనేది తేమగా మరియు వేడిగా ఉంటది. ఈ కారణం చేత చెవిలో బ్యాక్టీరియా తయారవుతుంది. ఇయర్ బడ్ ని ఎక్కువగా క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పేరుకుపోతుంది. దీని వల్ల మన చెవికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ విషయాన్ని ఎక్కువగా ఇయర్ బడ్స్ యూజ్ చేసి మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి. చాలా మంది ఇలా కాళ్ళని నీటిలో పెట్టి చిన్న చేపలతో కుట్టించుకుంటారు. అసలు ఇలా ఎందుకు కుట్టించుకుంటారు? ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏమిటో తెలుసా? ఈ చిన్న చేపలని గారా రోఫా ఫిష్ అని అంటారు. ఇలా చేయడాన్ని ఫిష్ పెడిక్యూర్ అని అంటారు. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఇలా చేయడం వల్ల చేపల చర్మాన్ని చీల్చేస్తాయి అని. కానీ నిజానికి ఈ చేపలు మనకి ఏమీ హానిని కలిగించవు. మన చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్, చనిపోయిన చర్మ కణాలని ఈ చేపలు తింటాయి. ఇలా ఎక్కువ డెడ్ స్కిన్ ని తొలగించడం వల్ల మన నరాలు అనేవి స్టిమ్యులేట్ అయ్యి మన శరీరానికి రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. చీమల పుట్ట లోపల ఎలా ఉంటదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పుట్ట లోపల చీమలు కొన్ని గదులను మరియు సొరంగాలను నిర్మించుకుంటాయి. అక్కడున్న మట్టిని చీమలు తమ దవడ ద్వారా తీసుకుని వెళ్లి బయట ఒక కొండలాగా చేస్తాయి. చీమలు ఒక గదిలో నుండి ఇంకొక గదిలోకి వెళ్లడానికి చాలా సొరంగాలను తవ్వుతాయి. కొన్ని గదుల్లోని లార్వాను ఉంచుతాయి, మరికొన్ని గదులను తమ ఆహార కేంద్రాలుగా మార్చుకుంటాయి. అన్నిటికంటే క్రింద గదిలో చీమ క్వీన్ ఉంటది. ఇక్కడే గుడ్లను పెడతాది. హార్ట్ అటాక్ పేషెంట్స్ కి డాక్టర్స్ ఇలాంటి ఐరన్ బాక్సెస్ ని చెస్ట్ పై పెట్టి తెస్తారు. వీటినే డిఫిబ్రిలేటర్స్ అంటారు. ఒకవేళ గుండె ఆగిపోయినా లేదా
లేదంటే గుండె వేగంగా కొట్టుకున్నా సరే గుండెని నార్మల్ గా చేయడానికి దీనిని యూజ్ చేస్తారు. అసలు ఈ డీఫిబ్రిలేటర్స్ ఎలా పనిచేస్తాయో తెలుసా? డీఫిబ్రిలేటర్స్ ని చెస్ట్ పై పెట్టినప్పుడు ఒక ఎలక్ట్రికల్ షాక్ ని గుండెకి పంపుతుంది. ఈ షాక్ వలన గుండె అనేది కొద్దిసేపు ఆగిపోతుంది. కానీ గుండె ఆగిపోవడమే ఇక్కడ కీలకమైనది. ఇప్పుడు గుండె అనేది రీసెట్ అవుతుంది. కొంచెం సేపు తర్వాత గుండె నార్మల్ గా కొట్టుకుంటది. ఎక్కువ ఐస్ క్రీమ్ ని ఒకేసారి తినేటప్పుడు మన బ్రెయిన్ ఫ్రీజ్ అయ్యి మనకి తలనొప్పి వస్తుంది. ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఎందుకు ఇలా అవుతుందో తెలుసా? ఎక్కువ ఐస్ క్రీమ్ ని ఒకేసారి తినేటప్పుడు మన నోరు చాలా చల్లగా ఉంటది. మన నోటిని వేడిగా మార్చడానికి మన శరీరం రక్తాన్ని ఎక్కువగా మన తలలోకి పంపుతుంది. దీని వల్లనే మనకి తలనొప్పి వస్తుంది. మ్యూజిక్ యొక్క పవర్ ఏంటో తెలుసా? మ్యూజిక్ అనేది మన ఎమోషన్స్ అండ్ మెమోరీపై తీవ్రంగా ప్రభావం అనేది చూపుతుంది. మంచి బీట్ ఉండే ట్యూన్ వింటున్నప్పుడు మన మూడ్ అనేది ఎలివేట్ అవుతుంది. మనకి ఒక పాజిటివిటీ ఫీలింగ్ అనేది కలుగుతుంది. సూదింగ్ మెలోడీస్ కి మన బాడీని రిలాక్స్ గా మరియు మన మైండ్ ని కామ్ గా ఉంచగలిగే శక్తి అనేది ఉంటుంది. ఎందుకు మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో కమెంట్ చేయండి. ఏదైనా సూదిగా ఉన్నది మన చర్మానికి గుచ్చుకుంటే బయటికి కనిపించిన దాన్ని ఈజీగా తీసేస్తాం. కానీ కొన్నిసార్లు ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే వాటిని తీసేటప్పుడు సగం వరకు విరిగిపోతుంది. మిగతా సగం మన చర్మంలోనే ఉండిపోతుంది. వాటిని తీయడం అంతలా సాధ్యం కాదు. ఆ ముళ్ళు చర్మంలో అలానే ఉంటది. ముళ్ళు చర్మంలో ఉండటం వల్ల ఏమవుతుందో తెలుసా? కొంతసేపటికి ఆ ముళ్ళు చుట్టూ చర్మం అనేది ఉబ్బుతుంది. ఒక పుండులా తయారవుతుంది. ఇలా ఉబ్బడం వల్ల అక్కడ ప్రెషర్ అనేది ఎక్కువై ఆ ముళ్ళున చర్మం అనేది పైకి తోస్తుంది. కొన్ని రోజులకి ఆ